రైట్. గారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు మీరు. ఆ ఫైటింగ్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు ఇండస్ట్రీలో. సేమ్ నాకు అదే అంటే చాలా ఇష్టం. మీరు ఇప్పుడు పర్ఫ్యూమ్ అనే సినిమా గురించి చాలా హ్యాపీగా చెప్తున్నారు. మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో ఒక ఏదో ఒక మీ ఓన్ చైల్డ్ బయటకు వచ్చింది ఇట్లా అన్నట్టుగా ఉంది ఆ హ్యాపీనెస్. బట్ సినిమా రిలీజ్ కావడానికి న్యూ కమర్గా, మీరు న్యూ కమర్ అంటే కాదు, ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా ఉన్నవాళ్ళే, చాలామంది డైరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా మరి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈ బయర్స్ కానీ కొంతమంది కొంత పెద్ద పరిచయాలు కాకుండా కొంతవరకు ఉంటుంది. అయినా సరే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేశారు. దాని గురించి చెప్పండి. అంటే చెప్పాను కదండి, ఇక్కడ ఒకటైతే నడుస్తుందండి, ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్. సో ఫిలిం అనేది కమర్షియల్ మీడియా ఉంది. సో మనం బాగా చేసామని మనం అనుకోవడం కాదు, ఇది రీచ్ అవుతుంది, దీన్ని మనం కమర్షియల్గా తీసుకెళ్ళొచ్చు అనే థాట్ అవతలోడికి ఉంటేనే అవతలోడు ఎవరైనా దాన్ని తీసుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇదైతే నడుస్తుంది. ఇందులో నాకు క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచి. అంటే మీరు మీ ప్రాజెక్ట్ మీద మంచి నమ్మకం ఉంది కదా, అంటే ఉందండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ మీద మనకు నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం అవతలోడికి కూడా మనం క్రియేట్ చేయగలిగినప్పుడు ఫైనాన్షియల్గా అది వర్కౌట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం, ఇనిషియల్లీ ఫేస్ చేసాము. ఫేస్ చేసే ప్రాసెస్లో చాలా చాలా చోట్ల తిరిగాము. అంటే నాకు రెండు విధాలుగా అనిపించిందండి. ఇప్పుడు మనకు అందరు తెలుసు అనుకోవడం అనేది ఆ టైంకి అది ఎంత తెలిసినా ఏ రోజు అంటే నేను పనిచేసి నేనంతవరకే, అది వాకౌట్ అయిపోయిన తర్వాత ఆ పరిచయంగానే మిగులుతుందే తప్ప అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఉపయోగపడుతుంది అనేది నేను మొన్న అంటే నా ఫిలిం రిలీజ్ టైంలో అర్థమైంది, డెఫినెట్లీ అర్థమైంది. సో అలాగని చెప్పేసి ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ పీజీ వింద గారు యాజ్ ఎ టెక్నికల్ నుంచి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రవీణ్ పుడి గారు ఎంకరేజ్ చేశారు, ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు మనకు. అలాగే ఆయన తర్వాత నాకు ఇంకా బాగా లాస్ట్ మినిట్లో ఒక సాంగ్ కావాలి, అది అంటే మన భీమ్ సిస్రోలియా గారు, ఇప్పుడు ధమాకా ఫామ్లో ఉన్నారు, ధమాకా బలగం, మన కళ్ళజోడు కాలేజీ పిల్ల అనేది. సో నేను ఇమ్మీడియట్గా ప్రమోషనల్ సాంగ్ కావాలి భీమ్ అంటే, తనకు ఉన్న పరిచయంలో తను ఇమ్మీడియట్ ఇట్లా అందరూ యాక్టివేట్ అయ్యారండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అట్లాగే నేనేమంటున్నానంటే నేను వేసిన దీని అంతు చూద్దాం, ఈ ప్రాసెస్ని తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఏదైనా హీరో అది కాదండి, సినిమా నాకున్న ఒక ఐడియాలజీని ప్రజెంట్ చేద్దాము, అది మార్కెట్లో ఆడియన్స్కి డెలివరీ చేద్దాం అనే ఒక దాని మీద వర్క్ చేశాను నేను. అయితే సింపుల్గా మన ఐడియాలజీస్ ప్రేక్షకుల మీద రుద్దకూడదు అనేది ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించిన ప్రాథమిక సూత్రం. ట్రూ. మన ఐడియాలజీ మనకి ఏమంటే పుస్తకాలు రాసుకోవచ్చు, ఫేస్బుక్ లో రాసుకోవచ్చు. సినిమా తీసి ఐడియాలజీలోకి మన ఐడియాలజీలోకి ఆడియన్స్ రప్పించాలనుకోవడం కొంచెం అత్యాశ అనిపించలేదా సార్? ఇది ఇప్పుడు మీరు కరెక్ట్గా వేశారు. నేనేమంటున్నాను, దిస్ ఈజ్ నాట్ అంటే ఇది బుక్స్కో దీనికో కాదు, ఇది అందరికీ తెలియాల్సిన ఐడియాలజీ. దీన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి, ఇది మోస్ట్ ట్రెమెండస్గా చెప్పండి. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదు, ఇప్పుడు యానిమల్ సినిమా వచ్చిందండి, దీనికి చూడండి, ఇది ముందు వర్షన్ ప్రీ వర్షన్ లాగా ఉంటుంది. యానిమల్కి ప్రీ వర్షన్ ఇది. పెర్ఫ్యూమ్ అనే సినిమా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము డైరెక్టర్ యానిమల్ అనే టైటిల్ కూడా సజెస్ట్ చేశాడు. మనం ఇదేదో మన సినిమాకి పెడితే ఇదేదో బి గ్రేడ్ సినిమా అనుకుని వదిలేస్తారు అని చెప్పాం. ఇమీడియట్గా అక్కడ అంటే అప్పటికే తర్వాతకి వాళ్ళు అంటే అప్పటికి మేము ఈ ఐడియా అనుకునే ఉన్నాం. నేనేమంటున్నానంటే సార్, ఒక చిన్న ఐడియాలో ఆడియన్కి ఒక కొత్తదనం కావాలి. అది మనం కొత్తదనం అంటే రెగ్యులర్ జోకులు వాటిలో నుంచి కాదు, ఆ కొత్తదనం ఇస్తే దానికి కూడా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాడు కదా. అది డెలివరీ చేసి మన ఐడియాల నుంచే మనం ఇస్తాం. దానికి మనం ఇంతకాలం పనిచేసింది ఏదో ఇవన్నీ తెలుసుకోవడం కాదండి. కొత్త ఐడియాలజీని ఇచ్చే ప్రాసెస్లో కష్టాలు ఉంటాయి, వెంటనే అర్థం కాదు. ఈ ఐడియాలజీ మేము ఎందుకురా థియేటర్కి తీసుకెళ్ళాలి అనుకునేవాడు ఉంటాడు, కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసే విషయంలో మేము ఎక్కడో ఫెయిల్ అయ్యాము అనిపించింది. కానీ మీరు చూడండి, మా ఫిలిం బయటకు వచ్చేసరికి కూల్, హ్యాపీ, ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. రేపొద్దున మనకు ఓటీటీకి వస్తుంది, డెఫినెట్లీ ఇంకా ఎక్కువ మంది చూస్తారని నేను నమ్ముతున్నాను.